రాబోతున్న మేలు అంటే ఏంటంటే గ్లోరియస్ బాడీ అనే ఎక్స్పీరియన్స్ మనం ఇక్కడే అనుభవించడం. ఒకవేళ రాబోతున్న మేలు రేపు క్రీస్తు వచ్చిన తర్వాత మహిమదేహాన్ని ధరించుకోవడం అయితే అసలు పరిశుద్ధాత్మను మనలోకి రావడం అవసరమా చెప్పండి? రాబోతున్న మేలు మహిమదేహం ధరించుకోవడమే అయితే, రేపు క్రీస్తు వచ్చినప్పుడు ప్రభు వచ్చినప్పుడు మహిమదేహం ధరించుకోవడమే అయితే, గ్లోరియస్ బాడీ అనే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కాదు రేపు ప్రభు వచ్చిన తర్వాత అనేది అయితే, అసలు ప్రభు పరలోకానికి వెళ్ళాల్సిన తన స్వరక్తాన్ని తీసుకుని పరలోకంలోకి వెళ్ళి ప్రధాన యాజకత్వం చేయాల్సిన అవసరం లేదు. పరలోకం నుండి ఆ ఆత్మ ప్రభువు ఇక్కడికి రావాల్సిన, మన హృదయంలోకి రావాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే కుమారులమయ్యాం కనుక ఆయన పరలోకం వెళ్ళినా ఎప్పుడు ప్రభు వస్తే అప్పుడు మహిమదేహంగా వెళ్ళిపోతాం. కానీ దేవుని సంకల్పం ఏంటంటే ఆయన వచ్చినప్పుడు మహిమదేహాన్ని ధరించుకోవడం కాదు, ఆయన రాకముందే ఆ గ్లోరియస్ బాడీ అనే ఎక్స్పీరియన్స్ మనం ఇక్కడ అనుభవించాలి. దాని కొరకే మనలో పరిశుద్ధాత్మ ప్రభు ఉన్నాడు. దాని కొరకే నా ప్రధాన యాజకుడు పరలోకంలో పనిచేస్తాడు. ఇప్పుడు పాత్ర మన రొట్టె మన ఎదుగు వస్తున్నప్పుడు ప్రభు శరీరం మనం వివేచించలేదనుకోండి, అందరినీ చెప్పండి, నేను పాప విముక్తులను కాను అనే కదా అర్థం. ఆయన చనిపోలేదు. ఆయన చనిపోలేదంటే నేను చనిపోలేదు. ఆయన చనిపోకపోతే నేను పాప విముక్తిని ఎలా అవుతాను? కాబట్టి ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నట్టు వాళ్ళు చాలామంది, నేను ఇంకా సింబర్నే అని జ్ఞాపకం చేసుకుంటాను, నేను ఇంకా పాపినే అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. కానీ మనమేమని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ప్రభు శరీరం అని వివేచిస్తున్నామంటే ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన రావడం ద్వారా ఆయన మరణంలో నేను కూడా పాలుపంపులు పొందాను, నేను కూడా పాప విముక్తుడినయ్యాను, నేను కూడా లేపబడ్డాను, నేను కూడా క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టబడ్డానని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు పాత్ర మన ఎందుకు వస్తున్నప్పుడు ఇది ఆయన రక్తం అని నేను వివేచిస్తున్నానంటే అర్థమేంటి? నేను కొత్త నిబంధనలోనికి ప్రవేశించాను, నూతన జీవంలోనికి ప్రవేశించాను అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆఖరికి మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఇప్పుడు ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తం ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అన్నాడు. ఎందుకైనా కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు? పిలువ